హలో గాయ్స్, ఈ బ్లాగ్ అయితే వచ్చేసి నవరాత్రి డే 5. నేనైతే ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయితే అయిపోయినా. లక్కీ అయితే చాలా ముద్దైన అయితే వండుకుంది దుప్పట్లో వేయడంగానే అయితే మంచిగా గురకట్లు కొట్టుకుంటాను అయితే వండుకుంది. నేనైతే స్టవ్ పెట్టుకొని ఆ స్టవ్ మీద అయితే డికాషన్ గిట్టంగా అయితే పెట్టేసుకున్నా. డికాషన్ గిట్టంగా అయితే ఉడుకు గిట్టంగా వేసేసుకొని డికాషన్ గిట్టంగా కప్పు తీసుకొని కప్పులో గిట్టంగా పోసేసుకున్నా. డికాషన్ గిట్టంగా తాగేసి మమ్మీ అయితే పప్పు ఇంకా అన్నం అయితే ఉండేది. పప్పు అన్నం గిట్టంగా తినేసేసిన. అక్కనైతే సాయంత్రం పప్పు ఇంకా అన్నము ఆలుగడ్డ ఫ్రై అయితే వండుతుంది. ఇక్కడ అట్లానే కొబ్బరి రైస్ అనేది అయితే వేసింది. కొబ్బరి అన్నం అంట. కొబ్బరి అన్నం గిట్టంగా వేసేసింది. ప్రసాదం గిట్టంగా మొత్తం అయితే వండేసింది. ఇంట్లోనైతే పూజ అయితే మొత్తం అయితే చేసేసింది. మేమైతే మా పెద్దనాన్న వాళ్ళ మాత కాడికి తెలియనాము. అక్కడ గిట్టంగా అయితే పూజ గిట్టంగా అయితే అయిపోయింది. ఈ ఇంటికైతే వచ్చేసినాం. మీ గిట్టంగా బ్లాగ్ గిట్టంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ డే 6.